నమస్కారం దూరదర్శన్ ప్రేక్షకులకు స్వాగతం. ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారతం. ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా స్థానిక ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తం చేయడం ఆత్మనిర్భర్ భారత్ యొక్క ముఖ్య లక్ష్యం. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ రంగంలో ఆత్మనిర్భర్ పాత్ర ఏ విధంగా ఉంది అండ్ ఆ వివరాలని మనకి సవివరంగా తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు కె రాజశేఖర్ గారు, డిడిజి ఎన్ఐసి తెలంగాణ స్టేట్. సార్ నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటో మా వ్యూవర్స్ కోసం వివరంగా. ఆత్మనిర్భర్ భారత్ మన స్వయం ఆధారిత భారత్ మన ఏ ఇతర దేశం నుంచి ఉత్పత్తుల మీద ఆధారపడకుండా మన దేశంలోనే అన్ని ఉత్పత్తులను ఉత్పత్తి చేసుకోవడము, దాని ద్వారా మన ఆర్థిక వ్యవస్థని పెంపొందించుకోవడము, ప్లస్ స్థానికంగా ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడము, ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేపట్టారు. ఇది ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ విధంగా మన టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని వేరే ఉత్పత్తులను ఇన్నోవేట్ చేసి మనం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా అందించి అవి ఎక్స్పోర్ట్ చేసి ఆ విధంగా మన ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా మనం తోడ్పాటు చేయడం, ఇలాంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆత్మనిర్భర్ అనే నినాదంతో పేద ప్రజలకు ఎలాంటి సేవలను అందిస్తుంది అండ్ ఈ ఎన్ఐసి రోల్ ఎంతవరకు పోషిస్తుంది? ఈ ఆత్మనిర్భర్ భారత్ మన కోవిడ్ మహమ్మారి వచ్చిన సందర్భంగా మన భారత దేశ ప్రధాని గారు దీన్ని చేపట్టారు. దానిలో భాగంగా 1.7 lakh crore రూపీస్ సబ్సిడీ అనేది మన పేద ప్రజలకు అందించారు. దానిలో భాగంగా ప్రతి పేద కుటుంబానికి తలసరి 5 కిలోల బియ్యం కానివ్వండి, గోధుమలు కానివ్వండి, ప్లస్ ప్రతి కుటుంబానికి తలసరి ఒక పల్సెస్ అంటే పప్పులు అలాంటివి ఫ్రీగా 3 నెలలు ఇవ్వడం జరిగింది లాక్డౌన్ పీరియడ్ టైంలో. అదేవిధంగా ఈ గృహిణులకి కూడా ఎవరైతే జన్ధన్ కింద వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారో వాళ్ళందరికీ 500 రూపాయలు కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళందరి బ్యాంక్ అకౌంట్లో కూడా వేయడం జరిగింది. ఇదే విధంగా 8 లక్షల కుటుంబాలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అందించడం జరిగింది. ఇవి కాక ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉంటారో కోవిడ్ మహమ్మారిని పోరాడుతూ ఉన్న హెల్త్ వర్కర్స్కి వాళ్ళకి 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఆత్మనిర్భర్ నినాదంతో స్త్రీలకు ముఖ్యంగా ఎటువంటి ప్రోత్సాహాలు అందిస్తున్నారు? ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే ఈ 500 రూపాయలు వాళ్ళ జన్ధన్ అకౌంట్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా అందించడం జరిగింది. దానిలో భాగంగా మా ఆధార్ అథెంటికేటెడ్ బ్యాంక్ అకౌంట్స్లోకి ఇమ్మీడియట్గా వితౌట్ ఎనీ హ్యాజిల్స్ లేకుండా వెళ్ళడానికి మా ఎన్ఐసి తరఫున కూడా మేమేం చేసామంటే డీబీటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వాళ్ళు అకౌంట్ ఎక్కడన్నా ఉండొచ్చు, ఏదైతే ఆధార్కి అనుసంధానమై ఉన్న బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా అకౌంట్లోకి క్రెడిట్ అయ్యేటట్టుగా, ప్లస్ వాళ్ళకి ఎస్ఎంఎస్ అలర్టో లేకపోతే వాళ్ళకి ఒక పోర్టల్ ద్వారానో 1-2 అకౌంట్లు ఉండొచ్చు, ఏ అకౌంట్కి వెళ్ళిందో సో క్యూలో అక్కడ పోస్ట్ ఆఫీస్కో బ్యాంకో వెళ్ళి క్యూలో నిలబడి అదంతా చేయకుండా వాళ్ళు ఏ అకౌంట్లో ఎక్కడ పడిందో అది వాళ్ళకి తెలుసుకొని ఆ ప్రకారంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ అమౌంట్ డ్రా చేసుకునే వీలుగా సాంకేతిక టెక్నాలజీని వాడడం జరిగింది. దానిలో ఎన్ఐసి యొక్క పాత్ర కూడా చాలా ఉంది. ఇదే విధంగా చాలా వాళ్ళు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి కూడా చాలా ప్రోత్సాహకాలు కూడా దీనిలో ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉంది కదా సార్, సో అది ఈ కార్మికులకు ప్రయోజనం చేకూర్చడంలో మీ ఎన్ఐసి యొక్క పాత్ర ఏ విధంగా ఉంది? ఈ ఉపాధి హామీ కార్యక్రమం కింద మా ఎన్ఐసి ఏం చేస్తున్నదంటే మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఎంతమంది నమోదయ్యారు, వాళ్ళు ఎన్ని రోజులు పనిచేశారు, వాళ్ళు ఏం పని చేశారు, దానికి వాళ్ళ ఎంత బిల్ పెట్టాలి, వాళ్ళకి ఎంత డబ్బు వాళ్ళకి అందించాలి, ఆ డబ్బు కూడా అంతకుముందు క్యాష్ రూపంలో కాకుండా డీబీటీ రూపంలో డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వెళ్ళేటట్టుగా సాంకేతిక టెక్నాలజీని వాడి
ఈ విధంగా పారదర్శకంగా వాళ్ళ అకౌంట్లో జమ చేసేటట్టుగా మా ఎన్ఐసి పాత్ర పోషిస్తుంది. ఈ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 400 కోట్ల రూపాయలు అధికంగా ఈ ఉపాధి కార్యక్రమం కింద అందించడం జరిగింది. అంతకుముందు 182 రూపాయలు వాళ్ళకి ప్రతిరోజు వచ్చేదన్నమాట. ఇప్పుడు 202 రూపీస్ అంటే 202 రూపాయలు పెంచడం జరిగిందనమాట వాళ్ళు. అదొకటి. ప్లస్ దీనిలో భాగంగా వాళ్ళు గ్రామాల్లో వ్యవసాయానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రోత్సాహకాలు గవర్నమెంట్ ఇస్తున్నదన్నమాట. ఈ విధంగా మా ఎన్ఐసి ఈ జాతీయ స్వయం ఉపాధి కార్యక్రమం కింద చాలా టెక్నాలజీ పరిజ్ఞానాన్ని భారత ప్రభుత్వానికి అందిస్తోంది. దానివల్ల ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పారదర్శకంగా అందరికీ ఉపాధి అనేది అందుతోంది. ముఖ్యంగా రైతులకి ఎన్ఐసి రోల్ ఏ విధంగా సహాయపడుతుంది అంటారు? ఎన్ఐసి రోల్ రైతులకి ఏ విధంగా అంటే, ఇప్పుడు వేరే రంగాలు చూసుకుంటే, బ్యాంకింగ్ వ్యవస్థ తీసుకుంటే 91% ఎఫిషియన్సీ వాళ్ళు అచీవ్ చేశారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని. అలాగే ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ కూడా 90%కి పైగానే ఎఫిషియన్సీ అచీవ్ చేశారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ క్షేత్రంలో అందించడానికి ఎన్ఐసి ఏం చేస్తున్నదంటే, మన భారతదేశంలో ప్రతి రైతుని ఒక రిజిస్టర్ చేసుకుని ఒక యూనిక్ ఐడెంటిటీ, ఆధార్ ఐడెంటిటీ లాగానే ప్రతి రైతుకు ఒక ఐడెంటిటీ నెంబర్ ఇవ్వడం అనేది అంటే భారతదేశంలో ఉన్న రైతులందరినీ రిజిస్టర్ చేసుకుని ఒక డేటాబేస్ క్రియేట్ చేయడం జరుగుతోంది. అది కాక ఒక 25 నుంచి 50 వరకు మన రైతు వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటికీ మళ్ళీ వాళ్ళు అప్లై చేయకుండా, ఒకసారి ఐడెంటిటీ ఉంటే వాళ్ళ ఐడెంటిటీని బట్టి వాళ్ళ బ్యాంక్ ఇన్ఫర్మేషను ప్లస్ వాళ్ళ భూమి వివరాలు అన్నీ ఒకసారి పొందుపరిచి ఉంటే కనుక వాళ్ళ ఇప్పుడు రైతులకి సాయిల్ టెస్ట్ అంటే వాళ్ళ భూమి పరీక్ష అవి చేసి వాళ్ళకి కార్డు ఇచ్చి, ఈ భూమిలో ఈ రైతు ఏమి ఉత్పత్తి చేయొచ్చు, ఏమి ఉత్పత్తి చేసి అతనికి లాభంగా ఉంటుంది. సో సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ఒక కార్యక్రమం చేపట్టాం. సో దానికి కూడా ఆ సాయిల్ హెల్త్ కార్డ్ డేటాబేస్ అదొకటి, వాళ్ళకి సర్టిఫికేట్ కూడా వస్తుందన్నమాట. ఆ సర్టిఫికేట్ ప్రకారము అందులో ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ సలహాల ప్రకారము వాళ్ళు పర్టికులర్ ఉత్పత్తి చేసుకోవడము, లేతే ఏదైనా ఎరువుల్ని కూడా కొనుక్కుంటే కనుక సబ్సిడీ కూడా అందుతుంది ఈ ప్రిస్క్రిప్షన్ ప్రకారం చేస్తే. సో సాయిల్ హెల్త్ కార్డ్ ఒకటి, అండ్ కిసాన్ ఇంకా ఉత్పత్తి పెంచడానికి పెట్టుబడికి 2,000 రూపాయలు ప్రతి రైతుకి 8 లక్షల రైతులకి అందజేయడం జరిగింది డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి మొత్తం భారతదేశంలో. ఇది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకి వెళ్ళడానికి కూడా సాంకేతిక అంటే వితిన్ క్షణాల్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళడానికి కూడా మా ఎన్ఐసి టెక్నాలజీని వాడి విత్ బ్యాంకింగ్ ఇంటర్ఫేస్తోను, ప్లస్ వాళ్ళకి అలర్ట్స్ కూడా అంటే తెలుగులో ఆర్ లోకల్ లాంగ్వేజ్లో ఎంత అమౌంట్ ముట్టింది అంటే వాళ్ళకి జమ అయిందా లేదా తెలుసుకునేందుకు వాళ్ళకి మొబైల్ ద్వారా కూడా సమాచారం అందజేయడం జరిగింది. ఇది అంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా కార్యక్రమాలు వ్యవసాయ రంగంలో చేపడుతున్నాము. అది ఇంకా సేంద్రియ ఎరువులు చేసుకోవడానికి ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఎలాంటి ఉత్పత్తులు వాళ్ళు చేసుకోవాలి, ప్లస్ భారతదేశంలో మొట్టమొదటిగా అక్మాక్నెట్ అనేది కార్యక్రమం కూడా మొట్టమొదట మేమే యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్లో మొదలు పెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో మార్క్నెట్ అని ఒక పోర్టల్ క్రియేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా రైతు బజార్ల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయల ఉత్పత్తుల ధరలని మేము రోజు పబ్లిష్ చేసేవాళ్ళం అనమాట. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది చూసుకుని అక్మాక్నెట్ పోర్టల్ అని ఆల్ ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని వ్యవసాయ హోల్సేల్ మార్కెట్స్ ధరలు కూడా ఆ పోర్టల్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో రైతులు ఏ మార్కెట్లో ఎంత ధర పలుకుతోంది ఈ ఉత్పత్తికి అది తెలుసుకొని వాళ్ళు అకార్డింగ్లీ వాళ్ళు ఏ మార్కెట్కి వెళ్తే ఎక్కువ గిట్టుబాటు జరుగుతుందో ఆ మార్కెట్కి వెళ్ళి అమ్ముకోవచ్చు అనమాట. ఇది అక్మాక్నెట్ అనే పోర్టల్ ఒకటి చేశారు. అది ఎన్ఐసి చాలా 20 ఏళ్ళుగా నడుస్తున్నది అనమాట. అది యాక్చువల్లీ ఆ పోర్టల్కి జన్మస్థానం మన హైదరాబాద్, ఎందుకంటే మనమే ముందు ఇక్కడ స్టార్ట్ చేశాము.
దాన్ని భారతదేశం అడాప్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు ఆల్ ఇండియాలో చేస్తున్నారు. ఈనామ్ అనేది ఈ మధ్య వచ్చిన ఇంకో పోర్టల్. ఇవి కాక ఇప్పుడు ఒక 10,000 ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తోంది. అంటే ఫార్మర్స్ వాళ్ళొక ఒక సంఘంగా ఏర్పడి ఉత్పత్తుల్ని పరిజ్ఞానాన్ని ఎక్కువగా వాడుకొని ఉత్పత్తుల్ని పెంచుకోవడము, వ్యర్థాలని తగ్గించుకోవడము, ప్రొడక్టివిటీ పెంచుకోవడము, ఇలాంటివన్నీ చేయడానికి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. దానిలో భాగంగా డిజిటైజేషన్ అంటే ఎవరైతే ఐసిఏఆర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో మేమేం చేసాం, ఎన్ఐసి ఏం చేసిందంటే నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అనే కార్యక్రమం చేపట్టి అన్ని ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ని ప్లస్ అగ్రికల్చర్ పరిశోధనశాలల్ని అన్నిటినీ అనుసంధానం చేసిందనమాట. సో ఈ పరిశోధన ఎవరైతే శాస్త్రవేత్తలు ఉంటారో వాళ్ళు కనుక్కున్న విషయాలని రైతులకి చేసుకోవడానికి కూడా ఈ విధంగా నెట్వర్క్ అనేది స్థాపించడం జరిగింది. దాని ద్వారా కృషి అడ్వైజరీస్ ఫార్మర్స్కి ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా ఒక SMS అలర్ట్ ద్వారా ఇప్పుడు ఇలాంటి సీజన్లో ఇలాంటి అగ్రో క్లైమాటిక్ జోన్లో ఇలాంటి పెస్ట్లు రావచ్చు, ఇలాంటి వ్యాధులు రావచ్చు పంటలకి, ఆ వ్యాధులని నివారించడానికి ఏమేమి చర్యలు చేపట్టాలి, ఇలాంటి కార్యక్రమాలు కూడా మేము ఒక SMS అలర్ట్ 2 లైన్స్ 1 లైన్ SMS అలర్ట్ అందించడం ద్వారా రైతులు ఒక హెక్టేర్కి 4,000 రూపాయలు వాళ్ళు సేవ్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఒక 2 లైన్ల ఇన్ఫర్మేషన్ యొక్క ప్రభావం అంతగా ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు కూడా SMS అలర్ట్స్ కూడా చేయడం జరుగుతున్నది. ఎప్పటికప్పుడు ఏదైతే ల్యాబ్ అంటే ఈ పరిశోధనశాలలలో జరిగే విషయాలని రైతులకి అందజేయడానికి ఈ సాంకేతిక టెక్నాలజీని వాడుతూ చాలా తక్కువ ఖర్చుతో రైతులకు అందజేయడానికి ఎన్ఐసి అనేది చాలా తోడ్పడుతుంది. ఇంకా ముందు కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడానికి మాకు ప్లాన్స్ ఉన్నాయి. రైట్ సార్, మూవింగ్ ఆన్ టు భవన నిర్మాణ కార్మికులు, ఈ ఎన్ఐసి రోల్ అనేది వాళ్ళకి ఎలా యూస్ అవుతుంది? భవన నిర్మాణ కార్మికుల కోసము ఒక 27 నుంచి 30 వెల్ఫేర్ స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేపట్టారనమాట. అది వాటికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాలో చెయ్య విరిగితే దానికి ఒక ఇన్సూరెన్స్, వాళ్ళు చనిపోతే వాళ్ళకు ఇన్సూరెన్స్, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం స్కాలర్షిప్స్, అలా వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే కొన్ని సబ్సిడీస్ ఆర్ ఫెసిలిటీస్, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. వాటినన్నిటికీ వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక ఐడెంటిటీ కార్డు తీసుకోవాలన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ కూడా ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్కి అనుసంధానం చేయాలి. సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ తరఫున కూడా ఆల్ ఇండియాలో ఈ ఐడెంటిటీ జనరేట్ చేయడానికి ఒక కార్యక్రమం ఎన్ఐసి వాళ్ళు చేపట్టారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చేపట్టాము. ఈ విధంగా ఇప్పుడు ఈ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ లేబర్కి వాళ్ళకి కూడా కొంత క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళకి ఎలాంటి ఉత్పాదన లేకపోతే ఉపాధి ఉండదు కాబట్టి, సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మా డేటాబేస్లో ఇమీడియట్గా ఎవరైతే ఎలిజిబుల్ లేబర్ ఉన్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి అమౌంట్ క్రెడిట్ చేయడం. సో అదొకటి ఈ లాక్డౌన్ పీరియడ్లో జరిగింది. అంటే సైలెంట్గా మనం ఎవరిని అడగకుండా జస్ట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోగానే ఆ డేటా తీసుకురావడము, వాళ్ళ అకౌంట్స్కి ఆ అమౌంట్ చేయడము, ఇది అంతా ఎక్కువ కొన్ని క్షణాల్లో జరిగేటట్టుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాక ఇంకా మిగతా ఈ కార్మికులకు కూడా ఇందులో ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏదైతే కాంట్రిబ్యూట్ చేశారో ఆ ఫండ్స్ నుంచి వెల్ఫేర్ ఇవ్వమని కూడా రిలాక్సేషన్ కూడా గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిందనమాట. సో వీళ్ళకి ఎలా అప్డేట్ అందుతుంది, పలానా పథకం వచ్చింది మేము దీన్ని ఇలా యూస్ చేసుకోవాలి అని? వీళ్ళకి ఇప్పుడు ఎడ్యుకేషను, సెన్సిటైజేషను, మీడియా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నింటినీ ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందాలి అంటే
వాళ్ళకి అనౌన్స్మెంట్స్ ఒక పేపర్లో ఒకసారి వచ్చిన తర్వాత అది మాత్రమే సరిపోదు. ప్లస్ వాళ్ళకి నిజంగా మొత్తం లబ్ధి జరగాలి అంటే వాళ్ళకి ఆధార్ కార్డు ఉండాలి, వాళ్ళు ప్రాపర్గా కొన్ని చిన్న చిన్న ప్రొసీజర్స్ వాళ్ళు ఫాలో కావాలన్నమాట. వాటిల్లో రిపీటెడ్గా మీడియా ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తే కనుక దానివల్ల ఇలాంటి వాళ్ళందరికీ లబ్ధి జరుగుతుంది. మా ఎన్ఐసి తరఫున టెక్నాలజీని వాడుకుని పారదర్శకంగా అతి తక్కువ ఖర్చుతో దాన్ని ఎవరికైతే లబ్ధిదారులకి లబ్ధి చేయడము అండ్ సబ్జెక్టివిటీ లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ క్రియేట్ చేయడము, లో కాస్ట్ సస్టైనబుల్ టెక్నాలజీ యూజ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము చేపడుతున్నాం. సో కాకపోతే లబ్ధిదారులకి ఆ ఇన్ఫర్మేషను సమాచారం అందించే కార్యక్రమాన్ని ముఖ్యంగా మీడియా కనుక ప్లే చేస్తే కనుక అది వాళ్ళు లబ్ధిదారులు అవి ఉపాధి కానివ్వండి, ఆ లాభాలు కానివ్వండి పొందుతారు. ఇంకా ఏదైనా లాభాలు కావాలి, ఇంకా ఏమన్నా దానిలో ఇంకా పొరపాట్లు అవి ఉండాలని ఇంప్రూవ్ అయ్యాలన్నా అవి ముందు మనం దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ ఆరోగ్య అండ్ మౌలిక సదుపాయాల పెరుగుదల పర్యవేక్షణలో ఈ ఎన్ఐసి పాత్ర ఏ విధంగా ఉంది? ఈ ఆరోగ్య ఇప్పుడు కరోనా టైంలో ఒక ముఖ్యమైన విషయం ఏదైతే ముందుకు వచ్చిందంటే అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యం. అవును, రియల్ ఎస్టేట్ కన్నా ముఖ్యం ఆరోగ్యం, ఎడ్యుకేషన్ కన్నా ముఖ్యం ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పూర్వీకులు అన్నారు. అది అనేది ఈ మహమ్మారి మరొకసారి అందరికీ మళ్ళీ భయపెట్టిస్తుంది, ప్రస్ఫుటంగా తీసుకొచ్చింది. ఇందులో ఆరోగ్య సేతు యాప్ అనేది మా వాళ్ళు హోస్ట్ చేసి అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది కాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే అంతకుముందు ప్రతి జిల్లాలోనూ అంటే మన గవర్నమెంట్లో ఉన్న హాస్పిటల్స్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివరాలన్నీ తెలుసుకుని ఎన్ని క్రిటికల్ ఇంకా బెడ్స్ ఇంప్రూవ్ చేయండి, దానికి ఫండ్స్ అలొకేట్ చేసి క్లోజ్గా మానిటర్ చేయడం కూడా జరిగింది. సో ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఎన్ని బెడ్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు, అండ్ ఎన్ని వెంటిలేటర్ బెడ్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఎన్ని వెంటిలేటర్ బెడ్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు, ఎన్ని బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్ బెడ్స్ ఉన్నాయి, ఎన్ని క్రిటికల్ ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, అండ్ ఈ బ్లడ్ బ్యాంక్ స్టేటస్ ఏంటి, బ్లడ్ అవైలబిలిటీ స్టేటస్ ఏంటి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ గ్యాస్ ఆల్సో ఇంపార్టెంట్. ఆక్సిజన్ సప్లై, ఈ ఆక్సిజన్ సప్లై చైన్కి కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టేసి సో ఈ విధంగా ఈ మౌలిక సదుపాయాలు భారతదేశంలో మొత్తం అన్ని జిల్లాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఆ ఒక కార్యక్రమం ప్రకారము ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెచ్చుకొని, ఎందుకంటే ఈ ప్రతి స్టేట్ ఇది ఆరోగ్యం అనేది ఒక రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్ట్ అనమాట. ప్రతి రాష్ట్రంలో కొన్ని వ్యవస్థలు ఉండవచ్చు. కాకపోతే భారతదేశంలో ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఎంతమందికి ఇప్పుడు డిసీజ్ వచ్చింది, ఎంతమంది టెస్ట్ పాజిటివ్ వచ్చాయి, ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇనిషియల్లీ డిఫరెంట్ రిపోర్ట్స్ వచ్చేవన్నమాట. ఇప్పుడు ఎన్ఐసి ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషను ఎన్ఐసి ద్వారా రావాలి అనేసరికి మొత్తం కన్సాలిడేట్ అయ్యి ఎప్పటికప్పుడు ఏ టెస్ట్ జరిగినా ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కన్సాలిడేటెడ్గా ఎన్ఐసి ద్వారా ఒక సిస్టమ్ ద్వారా రావడంతో అందరికీ ఒక క్లియర్గా ఎన్ని టెస్ట్ ఇప్పుడు భారతదేశంలో కరోనా పాజిటివ్ ఎంతమంది టెస్ట్ చేయబడ్డారు, ఎంతమంది పాజిటివ్, ఎంతమంది నెగిటివ్, ఎంతమంది ఐసీలో ఉన్నారు, ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు అందరికీ తెలియడానికి ఉపయోగపడింది. ఇది కాక మన మౌలిక సదుపాయాలను కూడా ప్రస్తుతం పరిస్థితి ఏంటి, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఆ డెసిషన్స్ కూడా ఒక సిస్టమ్ అనేది డిజిటల్ సిస్టమ్ అనేది మేము క్రియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి ఇన్ఫర్మేషను వీక్లీ అంటే ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి మంత్లీ కూడా రిపోర్ట్స్ మన కేంద్ర ఆరోగ్య శాఖకి ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లాల నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది. దానివల్ల ఎప్పటికప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫీడ్బ్యాక్ ఇచ్చి ఈ విధంగా మనం మహమ్మారిని కంట్రోల్ చేసుకోవడానికి ఈ విధంగా మేము తీసుకొచ్చి. సో రైట్ సార్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. సో పలానా రాష్ట్రం ముందుంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి, దాని గురించి అండ్ ఎన్ఐసి రోల్ ఏంటి అందులో? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆత్మనిర్భర్ భారత్
లో భాగంగా మన దేశంలో వాణిజ్యం కానివ్వండి, ఏదైనా కంపెనీ మొదలు పెట్టడానికి సరళతరంగా ఒక డిజిటల్ ఇంటర్ఫేస్ ద్వారా 10 మంత్రిత్వ శాఖలని అనుసంధానం చేస్తూ ఒక పోర్టల్ ద్వారా ఒకతను ఏదైనా కంపెనీ పెట్టదలుచుకుంటే ఒక సింప్లిఫైడ్ ప్రొసీజర్ ద్వారా కంపెనీని స్టార్ట్ చేయొచ్చు. అదొకటి తీసుకురావడము ప్లస్ ఒక ఒక వాణిజ్యాన్ని ఒక వ్యక్తి ఒక సంస్థ మొదలు పెట్టాలంటే వాళ్ళకి వివిధ గవర్నమెంట్ శాఖలతో పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. వీటన్నిటిని సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వాళ్ళకి సింపుల్గా కొన్ని రోజుల్లోనే కావాల్సిన పర్మిషన్స్ అన్నీ అందజేసే కార్యక్రమంగా కొన్ని ప్రొసీజర్స్, ప్రోటోకాల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్రాలను కూడా రేటింగ్ ఇవ్వడం జరుగుతోంది. ఆ విధంగా కొన్ని రాష్ట్రాలు ముందుకు వెళ్ళి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాళ్ళు ఆ పథకాలని, ఆ కార్యక్రమాలని, ప్రొసీజర్స్ని, ప్రోటోకాల్స్ని అన్నిటినీ సింప్లిఫై చేసి ఎక్కువ మంది వాణిజ్యవేత్తలని ప్రమోట్ చేస్తూ దాని విధంగా ఎకనామీకి కాంట్రిబ్యూట్ చేస్తూ అదేవిధంగా వాళ్ళు నిరుద్యోగ సమస్యని కూడా పరిష్కరించడానికి కూడా వాళ్ళు తోడ్పడడం జరుగుతోంది. ఈ విధంగా ఆ పోర్టల్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించిన పర్మిషన్స్ ఇచ్చే పోర్టల్స్ కొన్ని లైసెన్సింగ్, డ్రగ్ లైసెన్సింగ్ కానివ్వండి ఆర్ ఇలాంటి కొన్ని పోర్టల్స్ ఎన్ఐసి వాళ్ళు చేయడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి కొన్ని అన్ని రాష్ట్రాల్లో ఎన్ఐసి వాళ్ళు ఈ డిజిటల్ ఇంటర్ఫేస్ ద్వారా సింపుల్గా వాళ్ళు వచ్చే పర్మిషన్స్ ఇవ్వడానికి అదొకటి చేయడము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్స్ని రిడ్రెస్ చేయడానికి కమర్షియల్ కోర్ట్స్ వాటిని కూడా ఆటోమేట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఇతర దేశాల నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ మన దేశంలో పెట్టుబడి పెట్టే వాళ్ళు మీ భారతదేశంలో ఈ లీగల్ డిస్ప్యూట్స్కి చాలా ఎక్కువ టైం పడుతుంది అని వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ కమర్షియల్ కోర్ట్స్ కూడా ఎన్ఐసి అన్ని కమర్షియల్ కోర్ట్స్ని కూడా కంప్యూటరైజ్ చేసేసి ఏదైనా డిస్ప్యూట్ ఉన్నా ఆ లిటిగెంట్స్ ఆటోమేటిక్గా ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఈ రిడ్రెసల్ టైం కూడా చాలా మటుకు యాజ్ డిజిటైజ్ చేయడం వల్ల జ్యుడిషియల్ ఆఫీసర్స్కి కూడా చాలా మటుకు బెనిఫిట్స్ అందాయి. సో ఆ ప్రొసీజరు సింప్లిఫై అయింది, టైం కూడా సింప్లిఫై అయింది. దానివల్ల ఎక్కువ సంస్థలను స్థాపించడానికి అది అనుగుణంగా ఈ మేక్ ఇన్ ఇండియాలో పాటుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్. అందులో భాగంగా ఏవైతే పోర్టల్స్ చేయాలో, డిజిటల్ టెక్నాలజీ వాడాలో దానికి ఎన్ఐసి ప్రతి రాష్ట్రంలోనూ ప్లస్ భారతదేశానికి కూడా సపోర్ట్ అనేది అందిస్తూ ఉంది. సో ఎవరెవరు అర్హులు అంటారు? ఎవరైనా చేయొచ్చు అంటారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? ఎస్, ఎవరైనా చేయొచ్చు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దే హ్యావ్ ఎనీబడి హూ వాంట్ టు స్టార్ట్ ఎనీ ఎంటర్ప్రైజ్ దే కెన్ జస్ట్ స్టార్ట్ అండ్ దే కెన్ అబ్టైన్ ద పర్మిట్స్. అండ్ ఆ పర్మిట్స్కి కూడా అంతకుముందు వాళ్ళు వేరే అంటే ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయడము, పాన్ కార్డ్ సబ్మిట్ చేయడము, లేకపోతే ల్యాండ్ ఓనర్షిప్ డీటెయిల్స్ సబ్మిట్ చేయడము, ఇవన్నీ ఏంటంటే వీళ్ళ ఆధార్తో ఇవన్నీ అనుసంధానం చేయబడి ఉన్నాయి కాబట్టి వాటి ఓన్ వెరిఫికేషన్ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఒక పర్సన్ వెదర్ ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది, అలానే ల్యాండ్ రికార్డ్స్ ఆటోమేషన్, అవి కూడా ఆటోమేటిక్గా చేయడం. ఎందుకంటే ఈ రెవెన్యూ రికార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెదర్ ఏ పర్సన్ హూ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్ అతనికి ఆ నిజంగా ల్యాండ్ ఓనర్షిప్ ఉందా లేదా, ఇలాంటివన్నీ అన్నిటినీ కూడా డిజిటైజ్ చేయడము, ల్యాండ్ రికార్డ్స్ ఆటోమేట్ చేయడం ద్వారా ఇలాంటివి కూడా వెరిఫికేషన్ అనేది ఈజీగా అయిపోయి పర్మిషన్స్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ సార్. మాకు తెలియని ఎన్నో విషయాలు ఆత్మనిర్భర్ భారత్ గురించి మా వ్యూవర్స్కి తెలియజేశారు. అండ్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మరొకసారి ధన్యవాదాలు. దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. వ్యూవర్స్, తెలుసుకున్నాం కదా ఆత్మనిర్భర్ భారత్ ఏ విధంగా యూజ్ అవుతుందో అండ్ అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతవరకు యూజ్ అవుతుందో మనం తెలుసుకుందాం. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి దూరదర్శన్.